ఖైరతాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గారిని గెలిపించడం కోసం ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతోంది. సోదర సోదరిమల్లారా, సురేష్ షెట్కర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కోసం మన పార్లమెంట్లో ఆంధ్రలోని తెలంగాణ ద్రోహులతో కొట్లాడి ప్రత్యక్షంగా పార్లమెంట్లో ఉండి ఓటేసి తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ కుమార్ షెట్కర్ గారికి మనమందరం గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం రుణం తీర్చుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత త్యాగం చేసిరో ఆ రుణం మన పైన ఉంది. కాబట్టి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం, సమయం, సందర్భం అవసరం ఉంది. కాబట్టి చేయి గుర్తుకు ఓటేసి సురేష్ కుమార్ షెట్కర్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. సురేష్ కుమార్ షెట్కర్ గారు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు మన ఎల్లారెడ్డికి చాలా రోడ్లు వేయించిండు. ఎల్లారెడ్డిలో డిగ్రీ కళాశాల లేకుండే. మన పిల్లలు ఇంటర్ కాగానే కామారెడ్డికో, బాన్స్వాడకో, హైదరాబాద్ పోవాల్సి వస్తుండే. ఇవాళ అడవిలింగాల కాడ ఉన్న డిగ్రీ కళాశాల సురేష్ కుమార్ షెట్కర్ గారే తీసుకొచ్చారు. కాబట్టి ఈ అభివృద్ధి చేసేందుకు సురేష్ కుమార్ షెట్కర్ గారికి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన హయాంలో 11 గురుకుల పాఠశాలలు తెప్పించిండు ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే 2 జాతీయ రహదారులు తెప్పించిండు. ఇవాళ PKKP పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, పిట్లం దాకా తీసుకెళ్లాల్సిన నడవాల్సిన 4 లైన్ లైన్ ఉందో ఆ లైన్ కూడా సురేష్ కుమార్ షెట్కర్ గారు అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ చేయించింది. కాబట్టి మంచి అభివృద్ధి చేయాల్సిన అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి పైన దృష్టి పెట్టే మన సురేష్ కుమార్ షెట్కర్ గారు గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరము చేయి గుర్తు పెట్టి ఓటేసి సురేష్ కుమార్ షెట్కర్ గారు గెలిపించి సోనియమ్మకు కానుకోయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.